అంటే ఇక్కడ బీజేపీ ఓడిపోవడానికి కారణం కూడా కొంచెం బండి సంజయ్ వ్యాఖ్యలే అంటూ కూడా కొంచెం వినిపిస్తా ఉన్నాయి ఈ మధ్య. ఎందుకంటే ఇక్కడ మైనారిటీ ఓటు శాతం ఎక్కువ ఉంటది కాబట్టి ఓన్లీ హిందువులే మాకు ఓటేయండి, ములదారు ఉన్నవాళ్ళు మా వాళ్ళు కాదు అని ఇటువంటి వ్యాఖ్యల వల్ల కూడా కొంచెం మైనారిటీలు ఆ కోపానికి లోనై కూడా బీజేపీకి ఓటేసే వాళ్ళు కూడా వేయలేకపోయారు. కొంచెం బండి సంజయ్ వాళ్ళు కూడా మైనస్ జరిగింది అని చెప్పేసి కూడా చాలా వార్తల్లో కూడా వచ్చిన పరిస్థితి. దీంట్లో చూస్తారా నిజమేనా? బండి సంజయ్ గారు ఆయనే ఎక్కడ ముస్లింలను కించపరచలే. ఆడేమన్నారంటే దాదాపు 1,00,000 ఓట్లు మైనారిటీ ఓట్లు వెళ్ళిపోయినా కూడా దాదాపు 3 లక్షల ఓట్లు హిందువులే ఉన్నాయి. హిందువుల ఓట్లు భారతీయ జనతా పార్టీకి వేయండి. రేపు భవిష్యత్తులో అంటే మనం హిందువులందరము ఏకతాటి మీద ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే హిందువుల మీద దాడులు జరుగుతాయి. ఈ కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ ఎంఐఎం తోటి చేతులు కలిపింది, మనల్ని ఇబ్బంది పెడుతుంది అన్న కోణంలో బండి సంజయ్ గారు మాట్లాడారు. సో ఎక్కడ కూడా ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. హిందువులందరం మన హిందువులందరం కలిసి బీజేపీని గెలిపించాలన్నాడు తప్ప ఎక్కడ కూడా అది మాట్లాడలేదు. బండి సంజయ్ వ్యాఖ్యలకు అక్కడ ఏం సంబంధం లేదు. బండి సంజయ్ గారు ఎవరిని కించపరిచినట్టు కానీ ఎవరిని ప్రజల్ని ఇబ్బంది పెట్టినట్టు ఎక్కడ మాట్లాడలేదు. మనము ఇక్కడ అంటే భాగ్యనగరు మరొక ఇస్లామిక్ రాజ్యంగా మారబోతుంది. సో మనమంతా హిందువులందరూ ఒక తాటి మీద ఉండాలి అని చెప్పేసి ఒక మెసేజ్ పాస్ చేసేయండి తప్ప ఎక్కడ కూడా ఎంఐఎంకు వ్యతిరేకంగా మాట్లాడిండు, అసదుద్దీన్ ఓవైసీకి వ్యతిరేకంగా మాట్లాడిండు, అక్బరుద్దీన్ ఓవైసీకి వ్యతిరేకంగా మాట్లాడిండు. సో వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. కాబట్టి ప్రజలందరూ ఆలోచన చేస్తారు బండి సంజయ్ గారు మాట్లాడినటువంటి వాటల్లో వాస్తవమా కాదా అన్నటువంటి ఆలోచనలో. వాస్తవమే కదా, మనం హిందువులో మరి 3 లక్షల ఓట్లు ఉన్నాయి అక్కడ హిందువులై. మన హిందువులే మనకు ఓట్లు వేసుకుంటే సరిపోతాయి అన్నాడు. మన ఓట్లు మన నాయకుడికి వేస్తే మనం గెలుస్తామన్నారు. కానీ ఓకే, ప్రజలు అంతిమంగా తీర్పును గౌరవించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రజలు అక్కడ ఇబ్బందులు పెట్టిళ్ళు, ప్రజలకు ఇచ్చేటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైతే రావు అని చెప్పేసి ప్రజలు భయపడ్డారు. దాంతోపాటు డెవలప్మెంట్ ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి అధికార పార్టీ ఉన్నది, సెక్రటరియట్ పక్కనే ఉంటుంది, రేపు పొద్దున మాకు ఏదైనా డెవలప్మెంట్ చేస్తారన్నటువంటి ఒక చిన్న ఆశతోటి ప్రజలు ఓటేసి వాళ్ళకి తప్ప ఏదో ప్రజలు వాళ్ళ మీద ప్రేమ ఉండో లేదా వాళ్ళకి కంపల్సరీ వేయాలన్నటువంటి ఆలోచనతో వేయలేదు. సో వాళ్ళ గురించి తెలుసు, అక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి గురించి తెలుసు, కాంగ్రెస్ పార్టీ గురించి తెలుసు. ఆయన గతంలో ఎంఐఎం పార్టీ నుంచి కూడా పోటీ చేసిండు. సో ప్రజలు అవన్నీ విషయాలు చూసి, కానీ ఒకటి ఏంటంటే డెవలప్మెంట్ చేస్తారేమో అన్నటువంటి ఆలోచనతో. ఎందుకంటే అక్కడ రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారింది, భయంకరంగా ఉన్నాయి అక్కడ రోడ్లన్నీ. డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా పాడైపోయింది. సో ఆడ మంచినీటి వ్యవస్థ సరిగ్గా లేదు, చిన్న ఇరుకు గల్లీలు ఉన్నాయి, స్ట్రీట్ లైట్లకు సంబంధించినటువంటి కరెంట్ పోల్ వ్యవస్థ కూడా సరిగ్గా లేదు. సో అవన్నీ సమస్యలు మేము పరిష్కరిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు స్వయంగా అక్కడికి 7 సభలు పెట్టి హామీలు ఇవ్వడం ప్రజల్లో ఒక ఆలోచనకి వెళ్ళిపోయింది. సో అధికార పార్టీ కాబట్టి చేస్తారన్నటువంటిది కామన్ గా ఎక్కడైనా కూడా అధికార పార్టీకి ఎంతో కొంత వాళ్ళకి మెరుగుంటది. సో అది వాళ్ళకి కలిసి వచ్చింది అక్కడ, అంతే తప్ప బండి సంజయ్ వ్యాఖ్యలకు ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడలేదు. ఏ పార్టీ అంటే వేరే వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడలేదు. అంటే ఇక్కడ మరొక అంశం ఏంటంటే బీజేపీ కొంచెం తగ్గడానికి కూడా కారణం వర్గపోరు నడుస్తూ ఉంది బీజేపీలో. ఈటెల వర్సెస్ బండి సంజయ్ కావచ్చు, లేకపోతే ధర్మపురి అరవింద్ వర్సెస్ దీనికి సంబంధించి కిషన్ రెడ్డి కావచ్చు. ఈ విధంగా వర్గపోరు నడవడం వల్ల కూడా బీజేపీ కొంచెం మైనస్ అయితే ఉంది అని చెప్పేసి కూడా బాగా టాక్ వినిపిస్తా ఉంది. ఇందులో ఏమైనా జరుగుతుందా? నేను అదే ఏం చెప్తున్నా, కేవలం సోషల్ మీడియా దుష్ప్రచారం. మొన్నగా క్లాసిక్ గార్డెన్ లో మా పార్టీ నాయకులది ఏదైతే మున్సిపల్ సంబంధించినటువంటి ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. దాంట్లో అందరు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఈటల రాజేందర్ ఉన్నారు, రఘునందన్ రావు ఉన్నారు, మా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరు ఒకే వేదిక మీద ఉండి మాట్లాడేళ్ళు. నిన్న ఢిల్లీలో జాతీయ అధ్యక్షుడు ఎన్నిక దగ్గర కూడా అందరు కలిసే ఉన్నారు, ఎక్కడ కూడా లేరు. వాళ్ళు కావాలని ఒక విష ప్రచారం చేస్తున్నారు, పని కట్టుకుని మరి భారతీయ జనతా పార్టీ మీద విష ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ఈ నాయకుల మధ్యలో సమన్వయం లోపిస్తే భారతీయ జనతా పార్టీకి రేపు భవిష్యత్తు ఉండదు. సో ఆ ఆలోచనతోటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు కామన్గా అది ఇంటర్నల్గా ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేవా అంతర్గత సమస్యలు, బీఆర్ఎస్ పార్టీలో లేవా అంతర్గత సమస్యలు, మా పార్టీలో కూడా ఎంతో కొంత ఉంటాయి అంతర్గత సమస్యలు అనేటువంటిది. ఇప్పుడు ఒక అంశము నీకు నచ్చచ్చు, నాకు నచ్చకపోవచ్చు. కాబట్టి ఈ మధ్యలో మనకు ఏదైతే ఇంట్లో పుట్టినటువంటి సొంత కుటుంబంలోనే అన్నదమ్ముల మధ్యలోనే ఎంతో కొంత వైరుధ్యం ఉంటుంది.
కాబట్టి దాన్ని పెద్దగా భూతద్దం చూడాల్సినటువంటి అవసరం లేదు. సో వ్యక్తిగత అభిప్రాయాల సేకరణ వచ్చినప్పుడు సో వ్యక్తిగత అభిప్రాయం మీద కొన్ని అక్కడక్కడ పొరపచ్చాలు జరుగుతాయి. అయినంత మాత్రాన పార్టీలో వర్గాలు ఏర్పడినట్టు కాదు కదా. పార్టీ అందరూ ఒక వేదిక మీద ఉంటే మాట్లాడతారు. ఎగ్జాంపుల్ మొన్న క్లాసిక్ గార్డెన్ జరిగినటువంటి వేదిక మీద అందరు మాట్లాడి భారతీయ జనతా పార్టీ నాయకులు అందరు ఉన్నారు అక్కడ, మా ఎంపీలు ఎమ్మెల్యేలు అందరు ఉన్నారు. అందరు కూడా ఒకటే స్లోగన్ ఇచ్చిళ్ళు, మనం మున్సిపల్ ఎన్నికల్లో మనం మెజార్టీ సాధించాలి అని చెప్పి. అంటే అర్థమైంది మేము కలిసి ఉన్నట్టే కదా, ఎక్కడ కూడా నాయకుల సమన్వయం లేదు కదా, కేవలం దుష్ప్రచారం మాత్రమే అది. అంటే ఇక్కడ బీజేపీలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలు కూడా సరిగా పని చేయట్లేదు అని చెప్పేసి మోడీ పిలిపించుకొని మరి అక్కడ క్లాస్ బేకిండు అని చెప్పి కూడా బాగా సర్కిల్ అయింది వార్తల్లో. మీకంటే ఓవైసీ బెటర్, ఓవైసీ సోషల్ మీడియా బాగా వాడుకుంటాను, కానీ మీరు ఎందుకు వాడుకోవట్లేదు, మీరు చేసిన పనిని ఎందుకు ప్రజలకు చెప్పుకోలేకపోతున్నారని చెప్పి క్లాస్ బీకినట్టుగా కూడా బాగా వచ్చింది. నిజమేనా? ఇప్పుడు అక్కడ నరేంద్ర మోడీ గారు మాట్లాడినప్పుడు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలు ఉన్నారా అక్కడ, బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారా అక్కడ? ఎవరు లేరు కదా. ఉన్నది మా ఎంపీలే ఉన్నారు. మా ఎంపీలతోటి మా నరేంద్ర మోడీ గారు మాట్లాడతారు. అది మా అంతర్గతంగా కొన్ని విషయాలు మాట్లాడుకుంటాం. సో 100% ఇప్పుడు మా నాయకులు మా మీటింగ్ జరిగినప్పుడు తప్పకుండా మా నాయకుడు మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు. మనం ఇంకా ముందు పోవాలి, మెరుగ్గా పోవాలి, సోషల్ మీడియా వాడుకోవాలి, మనం ఇంకా వాళ్ళకన్నా భిన్నంగా ఉండాలి అని చెప్పేసి తప్పకుండా మాట్లాడతారు. మాట్లాడినంత మాత్రాన మోడీ వీళ్ళను ప్రశ్నించినట్టు, తిట్టినట్టు, లేకపోతే కోపమైనట్టు ఎక్కడ ఉంటుంది? అది కామన్గా అంతర్గతంగా అన్ని విషయాలు మాట్లాడుకుంటాం కదా. సో అది వేరు కదా, దుష్ప్రచారం మాత్రమే. ఎక్కడ కూడా నరేంద్ర మోడీ మమ్మల్ని ఏం తిట్టలేదు, మా పార్టీ ఎంపీలని కూడా ఎక్కడ కూడా ఏం అనలేదు. ఇవాళ మా పార్లమెంటు ఎవరైతే మా ఎంపీలు 8 మంది ఎంపీలు ఉన్నారో ఆయా పార్లమెంటు పరిధిలో ఇవాళ చాలా అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ కేంద్రం నిధులు తీసుకొస్తున్నారు. మీరు మొన్న మహబూబ్ నగర్ లో జరిగినటువంటిది ఏదైతే ఈ రేవంత్ రెడ్డి గారు అక్కడ ప్రజాపాలన ఒకటి సభ పెట్టిళ్ళు, ఏదైతే అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు ఒక సభ పెట్టిళ్ళు, అటు మా డికే అరుణమ్మ గారు కూడా ఆ వేదిక మీద అందరు కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఉన్నారు, అధికార యంత్రాంగం మొత్తం ఉన్నది. దాంట్లో మా పార్లమెంట్ సభ్యురాలు డికే అరుణమ్మ కూడా స్పష్టంగా మాట్లాడింది. ఇవాళ కేంద్రం నుంచి వెళ్ళి ఇన్ని నిధులు మహబూబ్నగర్ పార్లమెంట్కి వచ్చినాయి, ఈ జిల్లాను అభివృద్ధి చేయడమే మా లక్ష్యము, కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని తప్పకుండా ఈ జిల్లాను అభివృద్ధి చేస్తాము, నా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటిది ప్రతి దగ్గర కూడా మేము అభివృద్ధి చేస్తామని చెప్పింది. అయ్యాల కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు గణాంకాలతో సహా చెప్పింది. ఎయిమ్స్ కాలేజీలు ఎన్ని వచ్చినాయి ఇప్పుడు జనరల్ గా అవన్నీ చెప్పింది. మెడికల్ కాలేజీలు ఎన్ని వస్తున్నాయి, నిమ్స్ కాలేజీలు ఎన్ని వస్తున్నాయి, ఇవన్నీ కూడా అన్ని విషయాలు చెప్పిండ్రు. ఐఐఎంలు ఎన్ని వచ్చినాయి, ఐఐటీలు ఎన్ని వస్తున్నాయి. ఇవాళ మహబూబ్ నగర్ కూడా ఐఐఎం అడుగుతున్నారు, ఐఐటి అడుగుతున్నారు. సో ఇవాళ ఐఐటి కాలేజీలు ఓపెనింగ్ చేస్తున్నారు. అంటే డెవలప్మెంట్ కేంద్రం నుండి రావాల్సినటువంటి ప్రతి డెవలప్మెంట్ నిధిని సక్రమంగా వాడుకోవడం కోసం ఇవాళ ప్రతి పార్లమెంట్ సభ్యుడు, అది ఓన్లీ బీజేపీ సంబంధించిన, మీరు మళ్ళీ మిగతా ఎక్కడ చూడండి, వాళ్ళ మా ప్రతి పార్లమెంట్ సభ్యులు కూడా ప్రతి డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో ఉంటున్నారు. కేవలం బురద జల్లేటువంటి ప్రయత్నం తప్ప మరొకటి లేదు.